ఇస్రో సైంటిస్టులు సైతం పూజించే చెంగాలమ్మ గురించి తెలీదా? శ్రీహరికోట పక్కనే ఉన్న సూళ్లూరుపేట గ్రామం కాలంగి నదిలో ఈ అమ్మవారు ఉండేవారు. అయితే 500 ఏళ్ల క్రితం కొన్ని మంది రోజులాగే ఆవులు కాచుకోవడానికి వెళ్లి ఆ నదిలోకి దిగారు. వాళ్ళు ఆ నదిలో ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద సుడిగుండం వాళ్ళ వైపు రావడం చూసి వాళ్ళందరూ ఆ నది నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ ఒక్కడు మాత్రం ఆ సుడిగుండంలో చిక్కుకొని నీటిలోకి మూలిగిపోతాడు. దాదాపు ప్రాణం పోతుంది అనే సమయంలో అతని చెయ్యిని ఎవరో పట్టుకొని ఒడ్డుకి లాక్కెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒడ్డునుంటాడు. అయితే నీటి కింద జరిగింది వాళ్ళ మిత్రులకి చెప్పడంతో అందరూ కలిసి నీటి కింద ఏముంది అని చూడడానికి వెళ్తారు. వాళ్ళకి నీటిలోని మెరిసిపోతూ ఉన్న అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దాంతో అమ్మవారిని బయటకు తీసుకువచ్చి ఆ నది ఒడ్డునే పెట్టారు. మరుసటి రోజు గ్రామ పెద్దలు వచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ విగ్రహాన్ని కదపడం ఎవ్వరి వల్ల కాలేదు. దాంతో అమ్మవారి మహిమను అర్థం చేసుకొని ఊరి ప్రజలందరూ చెంగాలమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు. అందరూ చెప్పండి, జై చెంగాలమ్మ దేవికి.